అందరికీ శుభోదయం అండి. ఈ రోజును మంచి కూల్ ఐటెం తోటి మీ ముందుకు వస్తున్నానండి. వేసవికాలం కదండి, మనకి మంచి బాడీకి చలవ చేసి పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టి ఉంచుకున్నాను. పెసరపప్పుని ఇక నానిపోయింది. శుభ్రంగా నీళ్ళన్నీ పారబోసేసి పెసరపప్పు ఇలా సిద్ధం చేసుకున్నాను. కప్పులో మనకు ఎవరికి ఎంత కావలిస్తే అంత తీసుకోవచ్చు. దీంట్లో ఏం చేయాలంటే అండి, ఈ పెసరపప్పులో అండి కొద్దిగా ఇలాచీ పౌడర్ అండి, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ అండి, అందులోకి మనం 1 స్పూను పంచదార వేసుకుని ఇంకా శుభ్రంగా ఇలాచీ పౌడర్ పంచదార ఇలా కలిపేసుకోవడమే. కలిపేసుకుని తింటే అండి ఇది చలవ చేస్తుంది. ఇలా కలిపేసుకుంటే తీయగా ఉంటుంది. ఇలాచీ పౌడర్ వల్ల మంచి సువాసనగా ఉంటుంది. పిల్లలకు కూడా బాగుంటుందండి, తీయగా ఉండి తింటారు. మనకు కూడా చలవ చేస్తుంది, బాడీకి మంచి చలవ చేసే పదార్థం అనమాట అండి. వేసవికాలంలో తినవలసింది ఇది. ఇంతేంటి ఇది ఇలా వేసుకొని తినేయడమే, తీయగా కమ్మగా బాగుంటుంది. ఇదొకటండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి, అది స్వీట్ తయారు చేశాను కదండి, ఇలాగే హాట్ కూడా తయారు చేస్తాను. ఇది చలవ చేసే పదార్థమే కానీ హాట్ అనమాట. మరి షుగర్ పేషెంట్లో ఇది ఉందనుకోండి, ఇవి తినకూడదు కదా స్వీట్ వేసింది, అందుకని ఇది తినచ్చు. నెక్స్ట్ పిల్లలకు కూడా బాగుంటుంది, మా అందరూ పెద్దవాళ్ళేనేమో తినడానికి బాగుంటుంది. హాట్గా ఎలా తయారు చేయాలంటే, ఇది కూడా ఈ పెసరపప్పు కూడా 1 గంట ముందు నానబెట్టేసి ఇంకా శుభ్రంగా నీళ్ళన్నీ వాడదేవేసి ఇలా చేశాను. దీంట్లో ఏం చేయాలంటే అండి, కొద్దిగా రుచికి తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకునండి. కొద్దిగా కారం, మనకి ఎంత కావలిస్తే అంతండి కారం వేసుకోవాలి. దీంట్లో నుండి మెత్తని సాల్ట్ కారం వేసాం కదండి, దీని తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. బాగుంటుంది జీలకర్ర, నోటికి తగిలిన బాగుంటుంది, సువాసనగా కూడా ఉంటుంది. అలాగే ఇందులోను కొద్దిగాను చిన్న 2 అల్లం ముక్కల్లా చాక్ చేసి 2 అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలండి. ఉల్లిపాయ ముక్కలు ఏంటంటే అండి, ఇవి మంచి చలవ చేస్తాయి. ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే అండి, పచ్చిల్లిపాయ వేసవికాలం తినడం మంచిదండి, చలవ చేస్తుంది. ఈ ఐటెము మంచి రుచిగా ఉంటుంది. ఇదండి కొత్తిమీర, పుదీనా చిన్న ముక్కలుగా కట్ చేశాను. కొత్తిమీర, పుదీనా కూడాను. ఇది మంచి సువాసనగా ఉంటుంది. దీని మీద ఏం చేయాలంటే అండి, చిన్న నిమ్మకాయ, మనకి ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ 1 పేడు నిమ్మరసాన్లా పిండేస్తే అండి పుల్లగా ఉంటుంది అన్నమాట. దీంట్లో అండి ఉప్పు, కారం, నిమ్మకాయ రసం, జీలకర్ర, చిన్న అల్లం ముక్క, మామూలు ఉల్లిపాయలు అన్నీ వేసాం కదండి, మొత్తం అన్నీ నీట్గా కలిపేసుకుందాం. ఇదండి అన్నీ చక్కగా కలిపేసుకున్నాం, అన్నీ కలిసిపోయింది. ఉప్పు, పులుపు, కారం అన్నీని. ఇది మనం ఇలాగా చక్కగా తినడమండి. ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చి ఉల్లిపాయ మంచి చలవ చేసి ఇవ్వండి. ఇందులో అన్నీ కొద్దిగా జీలకర్ర వేసామా, అది చలవ చేసేది. నిమ్మకాయ రసం చలవ చేసేదండి.
ఇవన్నీ ఇందులో చలవ చేసి పదార్థాలు పెట్టాం. చక్కగా స్నాక్ ఐటెంగా తిన్నా మనకు చలవ చేస్తుంది. కావాలని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. పిల్లలకు కూడా ఇలా పెట్టినా తింటారండి. కారం కారంగా, పుల్ల పుల్లగా, రుచిగా అన్ని రకాల రుచులు ఉన్నాయి. బాగుంటుంది. మనకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. వేసవికాలం తినవలసిన పదార్థం అన్నమాట అండి ఇది. స్వీట్ కావాల్సిన వాళ్ళకి స్వీటు, పంచదార వేసి ఇలాచీ పౌడర్ వేసి చేసుకున్నాం కదండి ఇది. ఈ స్వీట్ కావాల్సిన వాళ్ళు స్వీట్ తినచ్చు. స్వీట్ ఇష్టమై మనకు తినాలనిపిస్తే ఇలా తినచ్చు. లేదు మనకి హాట్ కావాలి అంటే హాట్ ఇలా తినచ్చండి. ఎలా తిన్నా మనకి బాడీకి అయితే చక్కని చలవ చేస్తుంది. ఈ ఐటమ్స్ అండి వేసవికాలంలో కూడా జలుబు చేసి తుమ్ములు వచ్చేస్తాయండి మనకి. అంతా చలవ చేస్తుంది అనమాట అండి. తుమ్ములు తెప్పించి పదార్థం అండి ఇది. అంతా చలవ చేసేస్తుంది ఈ పదార్థం. చేత ఒక్కసారి మీరందరూ కూడా తయారు చేసుకుని చక్కగా ఆస్వాదించండి. మీకు నచ్చిందో లేదో, మీకు ఎలా వచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి. మీకు నచ్చిందండి, మీకు అందరికీ కూడా నచ్చిందే అనుకుంటున్నాను. మా ఇంట్లో మేము అందరం కూడా సమ్మర్లో ఇలాంటివన్నీ చేసుకుని మేము తింటూ ఉంటామండి. మీకు ఒకసారి చూపిద్దామని చేశాను. Please like, share and subscribe. Thank you for watching.